మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి రండి. పాండవులు కుంతీదేవి అక్కడికి చేరారు. బాగా బడలిపోయి ఉన్నారు. విశేషమైన దాహం. భీముడు నీరెక్కడుందో చూడాలి, ఇక చీకటి పడిపోతోంది. అందుకని గబగబా మర్రి చెట్టు పైకెక్కి చూశాడు నీళ్లు ఎక్కడున్నాయని. అక్కడ దూరంగా తటాకం కనబడింది. మర్రి చెట్టు దిగి ఆ తటాకం వైపుకి నడిచి ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వచ్చాడు అడవిలోకి. ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయినటువంటి అరణ్యం. వాళ్ళు బయలుదేరి ఈ సొరంగ మార్గంలో వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నామన్న భయం చేత పారిపోయి వచ్చారు కదూ. అందున మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచండి. కుంతీదేవికి అందులో 5గురిలో ఒక్కడు బ్రతికినా చాలన్న మాట ఉంటుందా ఒక తల్లికి? 5గురిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనగలదా తల్లి? 5గురు కావాలి. అందున మాతృత్వమునకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన పిల్లలు బతకాలి. తన ప్రాణం పోయినా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తన పిల్లల తర్వాత కాదు, తన ప్రాణం పోయాక పిల్లలకి ఏదన్నా అపకారం జరగాలి. అందుకే తల్లి బిడ్డడి విషయంలో ఏమైనా అవుతుందేమో అంటుంది, కానీ అమంగళకర వాక్కు కూడా ఉచ్చరించదు. అమ్మతనం అన్న మాట వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆ అమ్మ ఎంత ప్రేమతో ఉంటుంది అనడానికి ఒక్కటే ఉదాహరణ. కోడిపెట్ట చూడండి, చాలా అల్పప్రాణి. అంత అల్పప్రాణి అయినటువంటి కోడికి అన్నిటి చేత ప్రమాదమే. కుక్కొచ్చినా కంఠం కొరికేస్తుంది, పిల్లొచ్చినా కంఠం కొరికేస్తుంది. ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో దానికి ఎవరూ చెప్పలేరు. అటువంటి కోడి తన గుడ్లు పొదిగి పిల్లలు వస్తే మాత్రం ఆ 7, 8 కోడి పిల్లలతో కలిసి వెడుతూ ఇలా ముక్కుతో కొట్టి ఏ చిన్న కీటకాన్నో పట్టుకు తిని వెంటనే, దానికి ఎవరు నేర్పారు? ఏ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది? మెడని ఇటు తిప్పి అటు తిప్పి వెనక్కి తిప్పి ఓసారి ఆగి పైకి చూసి గ్రద్దొస్తోందేమో, కుక్కొస్తుందేమో, ఎవరైనా కర్రలతో కొడతారేమో, పిల్లలు ఎత్తుకుపోతారేమో అని తన పిల్లల్ని చూసుకుంటూ, నిజంగా కోడి ఏమైనా కాపాడగలదా? పైనుంచి గ్రద్ద కిందకి దిగుతోందనుకోండి, నిజానికి కోడి భయపడాలి. రెక్కలు పైకెత్తి కొక్కురోకో అనేటటువంటి కోడిపెట్ట అలా అనడం మానేసి విచిత్రమైనటువంటి భాషలో పిల్లల్ని సంకేతిస్తుంది, వచ్చేయండి వచ్చేయండి అని. కొక్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 కొ అని వస్తుంది. పిల్లలన్నీ ఎక్కడెక్కడున్నవి పరిగెత్తుకుంటూ రెక్కల కింద వస్తాయి. ఆ రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకుని స్థాణువులా నిలబడి కంఠమెత్తి గ్రద్దతో పోరాటానికి సిద్ధపడుతుంది. అంటే నిజంగా గ్రద్ద 4 మాటలు తిరిగి కొట్టిందనుకోండి, కోడి చచ్చిపోతుంది. దాని ముక్కు బలం అలా ఉంటుంది. 4 దెబ్బలు, ఒక దెబ్బ తగలవలసిన చోట తగిలితే కోడి చచ్చిపోతుంది. అంటే తాను చనిపోయాక తన పిల్లని గ్రద్ద తినాలి తప్ప తాను బ్రతికుండగా తన పిల్లని తినడానికి వీల్లేదు. ఏ శిక్షణా కేంద్రంలో నేర్పారు కోడిపెట్టకి? మా అమ్మగారంటే మనుష్య కాంత, అందుకని పిల్లల మీద ప్రేమ. లోకంలో ఏ తల్లి అయినా అంతే. కానీ మరి కోడిపెట్టకి ఎవరు నేర్పారు అంటే మాతృత్వమునందు ఆ గొప్పతనం ఉంది, అమ్మతనంలో ఆ గొప్పతనం ఉంది. అందుకే అసలు ఆ మాతృత్వం అన్న మాట వచ్చేటప్పటికి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు సనాతన ధర్మంలో. అంత గొప్పది ఆ మాతృత్వం. అటువంటి అమ్మ 5గురు పిల్లలకి ప్రమాదం జరగకూడదని మానసికమైన ఒత్తిడి కుంతీదేవికి. 5గురు పిల్లలతో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇంకా ప్రమాదం లేదు, దాటిపోయాం, వచ్చేసాం. దాహం వేస్తోందిరా అంది. మర్రి చెట్టు ఎక్కడం వరకు తెలుసు భీముడు, కానీ ఆమె అక్కడే నేల మీద పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. 4 సోదరులు వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భీముడు కొలనుకి వెళ్ళాడు. నిజానికి ఆ అరణ్యమంతా క్రూర మృగములే, పైగా పక్కనే రాక్షసుడు ఉన్నాడు, ఏ క్షణంలోనైనా వచ్చి కొట్టేయచ్చు. ఎంత వీరులైతే మాత్రం నిద్రపోతున్నప్పుడు చెనకితే ఏమవుతుందండి? అయినా భీముడు ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేటప్పటికి 4 సోదరులు కుంతీదేవి నేల మీద పడుకుని ఉన్నారు. ఎలా పడుకుని ఉన్నారు అంటే అదంతా ఏం శుభ్రం చేసుకు పడుకోలేదు, కనీసం చాప కూడా లేదు, ఒక కట్టుకుని విప్పిన చీర కూడా లేదు. రాళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటున్నాయి. రాళ్ళు గుచ్చుకుంటుండగా అలాగే పడుకుని నిద్రపోతోంది. మానసికమైన అంత బడలిక తీరిందనుకోండి, నిద్ర వచ్చేస్తుంది.
అందుకే ఆ నిద్రలో ముందు ఎవరి ఉపశాంతి బాగా కనపడింది అంటే భీముడికి అమ్మ ముఖంలో కనపడింది. అమ్మయ్యా, 5 బిడ్డలు దక్కారు. ఎంత కష్టపడిందో నా తల్లి, నిజంగా ఎంత బెంగ పెట్టుకుందో, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చేసిన అకృత్యానికి ఎంత బాధపడిందో. నీళ్లు చేత్తో పట్టుకుని ఉన్న భీముడు ఆ కుంతీదేవి వంక చూసి ఒక మాట అంటాడు. కుంతి భోజాధిపు కూతురు, వసుదేవు చెలియలు, మరియు విచిత్ర వీర్యు కోడలు, కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి, పరమ ధర్మపరులైన కొడుకుల బడసినయది, పుష్ప సుకుమారతరమూర్తి, శుచి పారార్ధ్య శయన తలంబున శయనించియును నిద్ర ఓవనియది, దప్పి పొంది కటిక నేల గండ్లులొత్త నిద్రవోయినయది, తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు, మృగములున్న వనమని వగవక మరిచియుండిరి, ఏమి మాట్కి యొక్కో అన్నాడు. ఆయన తల్లి వంక చూసి అన్నాడు, ఎవరు ఇలా నిద్రపోతున్నది? పిల్లల లేక 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 ఒక్క కూతురే పుట్టిందనుకోండి, ఆ కూతురు మీద తల్లిదండ్రులకి మరీ ఎక్కువగా ప్రాణాలు నిలబడిపోతాయి. ఎందుకో తెలుసా? కొడుకు అనుకోండి, వాడి దగ్గర నేనుంటాను, వాడు నా దగ్గర ఉంటాడనో ధైర్యం. కానీ ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా? ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా? ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు. ఈ పిల్లని సుఖపెట్టడం భర్త చేతులలో ఉంది. ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది, నేనందరం సుఖపడతాం. అల్లుడు సుఖపెట్టేవాడు కాకపోతే చాలా ప్రమాదం. అందుకే అందున ఒక్కతే కూతురు అనుకోండి, ఆ అల్లుడి వలన కూతురు సుఖపడుతుందో సుఖపడదో, ఆమె జీవితం ఎలా ఉంటుందో అని తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు బిగపట్టుకుని ఉంటారు. అందుకని అల్లుడు మంచివాడైతే ఇంకొక కొడుకు పుట్టినట్టు. కొడుకుని చూడాలని ఎలా కోరుకుంటాడో మా తండ్రి, అలాగే మామగారు అల్లుణ్ణి చూడాలని కూడా అంతా పరితాపం పొందుతాడు, అంతా ప్రేమ పొందుతాడు. కాబట్టి కొడుకులతో ఒక కొడుకు పుట్టినట్టు. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే, అసలు బిడ్డలే లేనటువంటి కుంతిభోజుడు శూరసేన మహారాజు గారిని అడిగి తెచ్చుకున్నాడు ఆ పిల్లని. కాబట్టి కుంతిభోజ కూతురు ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసుకున్నాడో. ఆమె వసుదేవు చెలియలు, వసుదేవుని యొక్క చెల్లెలు, మరియు విచిత్ర వీర్యు కోడలు. భరతవంశంలో పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యులలో విచిత్ర వీర్యుని యొక్క కోడలు ఆ కుంతీదేవి. అటువంటి తల్లి కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి. కౌరవ కులానికంతటికీ కూడా ఆభరణం లాంటి పాండు మహారాజు యొక్క భార్య, ధర్మపత్ని. ఆమె పరమధర్మపరులైన కొడుకుల బడసినయది, పరమధర్మాత్ములైనటువంటి 3 కుమారులను కన్నది. సవతి కుమారులు 2 తన కుమారులుగా చూస్తున్నటువంటి తల్లి. పుష్ప సుకుమారతరమూర్తి, పువ్వు కన్నా సుకుమారంగా ఉండేటటువంటి స్త్రీ. శుచి పరార్ధ్య శయన తలంబున శయనించియను నిద్ర ఓవనియది, పరమ శుభ్రంగా ఉన్నటువంటి పక్క మీద పడుకోమన్నప్పటికీ కూడా ఎక్కడో అంత బాగా లేదని చెప్పి శుభ్రంగా లేదు పక్క, శుభ్రంగా లేదు పక్క అని నిద్ర పట్టనటువంటి వ్యక్తి. దప్పి పొంది దాహం వేస్తే నిద్ర పట్టదు, నిద్రలో దాహం వేస్తే తెలివి వస్తుంది, మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. అటువంటిది పాయసం అడగలేదు, ఆవు పాలు అడగలేదు, తాగడానికి మంచినీళ్ళు అడిగి ఆ మంచినీళ్ళు సమయానికి అందక అంత దాహంతో అంత అలిసిపోయి, ఇంకా ఇంతకన్నా కష్టానికి పరాకాష్ట ఉంటుందా? అటువంటి కుంతి ఇంత కష్టపడుతూ దప్పి పొంది కటిక నేల గండ్లు లొత్తా, ఆమె బడలిపోయి నేల మీద పడుకుని చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోతుంటే ఆమె కడుపులో, డొక్కల్లో, తొడలలో, కాళ్లల్లో పెద్ద పెద్ద రాళ్ళు మొనలు తేలినటువంటివి గుచ్చుకుపోతుంటే శరీరం అంతా కవిలిపోయి సొక్కిపోయి ఉంటే, అయ్యో నిద్రపోయినయది, అమ్మ నిద్రపోయిందే, ఎంత దురదృష్టం అమ్మని ఇటువంటి సన్నివేశంలో చూడడం. ఇటువంటి కుంతి ఇలా నిద్రపోతోందా? ఎంత సుఖపడవలసిన అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతోంది? మా 5 కోసం కదా. ఈశ్వర, ఎన్ని కష్టాలు పెడుతున్నావు అమ్మని, మాకా ఈ కష్టాలు అమ్మవా? భీముడంతటి వాడు చెలించిపోయాడు అమ్మ దుఃఖాన్ని చూసి. అది కుంతీదేవి అంటే. నేను అందుకే అన్న సీతమ్మ కన్నా తక్కువ కాదు అనడానికి కారణం అదే.
ఆమెయే నిద్రపోయిందంటే తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాళ్ళు అమ్మ కన్నా నిద్రపోతూ గాఢంగా ఇక్కడేమో ఈ నలుగురు అన్నదమ్ములు పడుకుని నిద్రపోతున్నారు. మృగములన్న వనమని వగవక, అయ్యో అరణ్యం నిండా మృగాలున్న ఏదొచ్చి చటుక్కున కంఠం కొరికేస్తుందో. అసలు నిజంగా మంచినీళ్లు తెచ్చే లోపల కంఠం కొరికి ఒకడిని ఎత్తుకుపోతే ఏమై ఉండేది? మృగములున్న వనమని కూడా చూసుకోకుండా ఒకళ్ళు తెలివిగా లేకుండా నలుగురు అమ్మ కూడా నిద్రపోయారే. ఎంత కష్టం నిజంగాను. మరచియుండిరి ఏమి మాట్కి యొక్కో, ఎంత కష్టం వచ్చింది అని ఆ కుంతీదేవిని చూసి మహానుభావుడు భీముడు అంత బాధపడ్డాడు. బాధపడి ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపకూడదు, అసలు నిద్ర లేపకూడదు. ఎవరైనా గాఢంగా నిద్రపోతుంటే కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. అదొక మహాపాతకం, మహాదోషం. అలా నిద్ర లేపకూడదు. ఏదో ఒక కారణం చెప్పి అసలు లేపకూడదు. నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపవలసి వస్తే భగవత్ సంబంధమైన కారణం చెప్పి తప్ప లేపకూడదు. అలా లేపితే సమాధిని భంగం చేసినట్టు. సమాధి స్థితిలో ఉన్నవాణ్ణి భంగపరిస్తే ఎంత దోషం వస్తుందో, గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి భగవత్ సంబంధం చెప్పకుండా లేపితే అంత దోషం వస్తుంది. అందుకే కొంచెం ఆ సంప్రదాయం, ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పిల్లలు నిద్రపోతున్నా సరే లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు. రాముడు నరుడిగా వస్తే నిద్రపోతున్న రాముడిని నిద్రలేపవలసి వస్తే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాధికం. రామ నిద్రలే, పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, దైవకార్యం సంధ్యావందనం చేయాలి. నిద్రలేవోయ్, పిల్లల్ని లేపితే ఎందుకు లేపాలి అంటే, ఒరే తెల్లవారిపోతోంది, సూర్యభగవానుడు ప్రకాశించకముందే లేచి సిద్ధమై ఆయనకు స్వాగతం పలికి నమస్కరించవద్దు, నిద్రలే అనాలి. నిద్ర లేచిన తర్వాత చదువుకో ముందు అని చెప్పాలి. అంతేగాని లే చదువుకో, లేకపోతే లేచి ఎక్కడికో వెళ్ళాలి అని లేపవద్దు. భగవత్ సంబంధముతోనే నిద్ర లేపాలి అని శాస్త్రం. అందుకే ఇంత గాఢ నిద్ర పోతున్న వాళ్ళని లేపను అన్నాడు భీముడు అని ఆకుల దొప్పతో తెచ్చినటువంటి నీరు అక్కడ పెట్టి తాను కాపు ఉన్నాడు ఆ నలుగురికి అమ్మకి. ఇంతలో ఎక్కడ నుంచో ఒక గొప్ప రాక్షసుడు, ఆయన పేరు హిడింబాసురుడు అని, ఆయన ఇక్కడ ఐదుగురు నరులు, కుంతి నరకాంత ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే నేనున్న చోటుకి వచ్చారు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపి వంట చేసి వడ్డించు, సంతోషంగా తింటానన్నాడు. ఆయన చెల్లెలు హిడింబ అక్కడికి వచ్చింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత భీముణ్ణి చూసి ఆమె మన్మథ పారవస్యాన్ని పొంది భీముడి దగ్గరికి వచ్చి తాను ఎందుకు వచ్చిందో నిజం చెప్పి, ఇక్కడే దగ్గరలో మా అన్నయ్య ఉన్నాడు, పరమ ప్రమాదకరమైన వ్యక్తి, మహారాక్షసుడు, మిమ్మల్ని సంహరించమన్నాడు, జాగరూకుడవయ్యుండు అని చెప్తోంది. ఈలోగా అలికిడికి పాండవులు లేచారు, కుంతీదేవి కూడా లేచింది. ఈలోగా హిడింబాసురుడు వచ్చాడు. ఆ హిడింబాసురుడితోటి ఈ భీముడు కలియబడి యుద్ధం చేశాడు. యుద్ధం చెయ్యడంలో ఆ ధర్మరాజు గారు వెళ్ళి చేసినటువంటి హెచ్చరిక వల్ల, అర్జునుడు చేసిన హెచ్చరిక వల్ల కాలం విలంబనం అవ్వకుండా హిడింబాసురుణ్ణి మర్దించి సంహరించాడు. ఆ సంహరిస్తున్నటువంటి సమయంలో హిడింబ గబగబా కుంతి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఏకాంతంలో ఒక మాట చెప్పింది. అమ్మా, నేను ఆ రాక్షసుని యొక్క చెల్లెల్ని, నా పేరు హిడింబ, నన్ను నమ్ము, భీముని యందు అనురాగమును పొందాను, ఆయన్ని భర్తని చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆయన్ని భర్తగా పొందకపోతే నేను ప్రాణములు విడిచిపెట్టేస్తాను. నాకు ఆయన యందు అంత అనురాగము కుదురుకుంది. ఓ భీముడా, ఈమెని నువ్వు వివాహం చేసుకో అని కుంతీదేవి అంది. ఈమె రాక్షసుని యొక్క చెల్లెలమ్మ, రాక్షసుణ్ణి సంహరించాను, ఈమెని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? యథేచ్ఛగా దీని ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మను, నేను వివాహం ఆడనన్నాడు. అంటే ఆమె కొన్ని విశేషాలు చెప్పింది. నేను సామాన్యమైన దాన్ని అనుకుంటున్నారు, నాకు ప్రచ్ఛన్న రూపం ఉంది, నేను కావలసిన రూపాన్ని పొందుతాను, అందుకే ఇందాక అంత అందమైన వనితా రూపాన్ని పొందాను. 2, నేను జరగబోయేటటువంటి విషయాలు చెప్పగలిగిన ప్రజ్ఞ కలిగిన దానను, భూత భవిష్యత్ వర్తమాన కాలములు నాకు తెలుసు. ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా? దీని తర్వాత మీరు కొంత దూరం నడిచి శాలిహోత్రుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెడతారు. ఆయన తన తపశ్శక్తి చేత రెండింటిని సృష్టించాడు, ఒక సరోవరాన్ని, ఒక చెట్టుని. ఆ సరోవరంలో స్నానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులుండవు. ఆ చెట్టుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అది ఆచ్ఛాదన ఇచ్చి కాపాడుతుంది.
మీరు ఆ సరోవరంలో స్నానం చేసి ఆ చెట్టు కింద కూర్చుంటారు. మీరు కూర్చున్న తర్వాత వేదవ్యాసుడు వస్తాడు. వేదవ్యాస భగవానుడు వచ్చి మీరు తరువాత చెయ్యవలసిన కార్యాన్ని చెప్తాడు. అమ్మా, ఇది జరగకపోతే నన్ను అడుగు, నన్ను అనుగ్రహించండి. మీరు నన్ను అనుగ్రహించి కోడలుగా స్వీకరిస్తే నేను ఎంత దూరమైనా మిమ్మల్ని 5గురిని తీసుకుని వెళ్ళిపోగలను. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో తప్పించి దూరంగా తీసుకెళ్ళగలను. అంత శక్తి కలిగిన దానను. నా ప్రార్థన మన్నించి నేను మరణించకుండా ఉండాలి అంటే నాకు భీముడితో వివాహం చేయమని అడిగింది. వెంటనే కుంతీదేవి ధర్మరాజు వంక చూసింది. ఆయన యొక్క సంకేతాన్ని గమనించి భీముణ్ణి పిలిచింది. పిలిచి, అన్న, ఇది ధర్మువని మీ అన్నను నన్నును అతి ప్రియంబున ఎదలో మన్నించి ఏమి వనిచిన గ్రమ్ననమా పసుపు సేయు గడగుము బుద్ధిన్. మీ అన్న నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానో విను. పాండురాజు సంతోషిస్తాడు. మొట్టమొదటి మనవడు పుట్టాలి పాండురాజుకి. ఏ లోకంలోనైనా ఉండని పాండురాజు తాత కావాలి. మొట్టమొదటి సంతానం పాండవులకు నీ వలననే కలగాలి. కాబట్టి నువ్వు భీమసేన ఈ హిడింబని వివాహం చేసుకో, ఆమె ఎందు పుత్రుణ్ణి కను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమ్మ, కొడుకుని కనే వరకు ఈమెతో ఉంటా. కొడుకు పుట్టిన తర్వాత ఈమెను వదిలిపెట్టి అంటే సంబంధ పరిత్యాగం కాదు, నేను మీతో కలిసి ఇతర ప్రదేశాల్లో మనం అభ్యున్నతి పొందడం కోసం వచ్చేస్తాను. అంటే కుంతీదేవి అంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చెయ్యి. ఇది పరమసాధ్వి, దీనిని మది నుండుగా తలపవలదు. మానుగ పుత్రాభ్యుదయమగు పాండుహితముగా ఇది కార్యంబని పరిగ్రహింపుము నిమ్మిన్. ఈమె వలన నువ్వు ఒక కొడుకుని పొందు. కొడుకుని పొందిన తరువాత మనం బయలుదేరవచ్చు. ఆమె కూడా సంతోషాన్ని పొందుతుంది. అయితే ఈమె ఎందు అన్యథాభావాన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పింది. హిడింబని వివాహం చేసుకున్న తర్వాత కుంతీదేవి ఒక నియమం చెప్పింది. పగటి వేళల మీరు ఎక్కడైనా విహారం చేయండి, రాత్రి వేళకి మాత్రం తిరిగి వచ్చేయాలి, మాతోనే ఉండండి. ఎందుకనంటే ఆమెకి పిల్లల మీద ఉన్న బెంగ, ఏమో దూరంగా ఉంటే కొడుకు ఏమవుతాడో అని. రాత్రి వేళకి భీముడు తిరిగి వచ్చేస్తుండేవాడు హిడింబతో. పగటి పూట అనేక ప్రదేశాలలో వాళ్ళిద్దరూ విహారం చేశారు. తత్ఫలితంగా ఘటోత్కచుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. ఎగుడు దిగుడు కోరలతో, పరమ భయంకరమైన రూపంతో, నల్లని ముఖంతో, రాక్షసులతో, పిశాచములతో, అసంఖ్యాకమైన వాటితో కలిసి ఉంటాడు. కొంతకాలం ఉన్నాడు కుంతీదేవితోటి, పాండవులతోటి. తర్వాత, అమ్మ, వీటితో నేను వేరుగా రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉంటాను, మీకు ఎప్పుడు ఆపద కలిగినా నన్ను స్మరించండి, వస్తానన్నాడు. వ్యాసుడు కూడా చెప్తాడు, ఈమె పేరు కమలపాలిక, ఈమె వలన నువ్వు పొందినటువంటి కుమారుడు ఎదర మహాభారత యుద్ధంలో మీకు మహాద్భుతమైన ఉపకారం చేస్తాడు అంటాడు. కాబట్టి ఆ ఘటోత్కచుణ్ణి భీముడు, హిడింబ పొందారు. పాండురాజు తాతయ్యాడు, కుంతీదేవి నాయనమ్మైంది. అయితే మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. మరి కుంతీదేవి అంత ధర్మాత్మురాలు కదా, ధర్మరాజు అంత ధార్మికుడు కదా, అన్నగారికి పెళ్ళవకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా? అన్నగారికి పెళ్ళి అవ్వకుండా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మహాపాపాన్ని మూట కట్టుకుంటాడు. మూట కట్టుకోవడం కాదు, పెళ్లి కాకుండా అన్నగారు ఉన్నంతకాలం ఎన్నాళ్ళు అన్నగారి వంక చూస్తాడో అంతకాలం ఆ పాపం ద్విగుణీకృతం అవుతూనే ఉంటుంది. అందుకే ఇంట అన్న తమ్ముడు ఉంటే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యరు. అన్న పెళ్లి చేసి తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. అలా చేయకపోతే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు వస్తాయి. అది వంశం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మరి అన్నగారు ధర్మరాజు ఉండగా అన్నగారికి పెళ్ళవ్వకుండా భీముణ్ణి పెళ్లి చేసుకోమని అనొచ్చా? ఇద్దరికీ పెళ్లి చేశాక ముందు ఎవరికి పిల్లలు పుడతారన్నది ఈశ్వరి ఇచ్ఛ, అది వేరు విషయం. కానీ ముందు ధర్మరాజు గారికి అవ్వకుండా భీముణ్ణి ఎలా చేసుకోమంది కుంతీదేవి? అంటే లోకంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏమిటి అంటే ప్రాణి రక్షణ. హిడింబ త్రికరణ శుద్ధిగా చెప్తోంది, ఈయనని భర్తగా చేసుకుని భీముని అనురాగమును పొంది ఈయనతో కలిసి నేను జీవించకపోతే నేను మరణిస్తాను, నేను ఉండలేను, ఆయన ఎందునైనటువంటి అనురాగం పొందారని. ఇప్పుడు మా పెద్దబ్బాయి సంగతి అయ్యాకని ఈయన సంగతి చూస్తానంది అనుకోండి, ఎప్పటికి వీళ్ళు స్థిరపడతారు, ఎప్పటికి పెద్దబ్బాయి పెళ్లి చేస్తుంది, ఎప్పటికి ఈవిడ్ని పిలుస్తుంది, ఈలోగా ఆవిడ చచ్చిపోతుంది. ప్రాణిరక్షణ మహాధర్మం కాబట్టి యుధిష్ఠిర వివాహం కాకుండానే భీముడికి వివాహం చేసింది కుంతీదేవి. అందుకే దోషం రాల. కాబట్టి
ఆ విధంగా అభ్యున్నతిని పొందారు. శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తరువాత సరోవరంలో స్నానం చేశారు. చెట్టు కింద కూర్చున్నారు. వేదవ్యాస భగవానుడు వచ్చాడు. వాళ్ళు వేదవ్యాసుడు వచ్చి చెప్పే పర్యంతము శాలిహోత్రుని ఆశ్రమంలో ఉన్నారు. కానీ మేం కష్టాల్లో ఉన్నాం అని చెప్పి కాలాన్ని దుర్వినియోగం చెయ్యలేదు. శాలిహోత్రుని ఆశ్రమంలో ఉండి వాళ్ళు వేదం చదువుకున్నారు, ధర్మశాస్త్రం చదువుకున్నారు, నీతిశాస్త్రం చదువుకున్నారు. పాండవులను పరిశీలనం చేస్తే విద్యయందు వాళ్ళకి ఉన్నటువంటి అనురక్తి, ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు విద్యాభ్యాసం ఎలా చేస్తారో, కాలము దుర్వినియోగం కాకుండా మనసుని ఎలా కేంద్రీకరిస్తారో మనం గమనించవచ్చు. చదువు మీద అనురక్తి ఉందనుకోండి, అసలు విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య కావాలి అనుకున్న వాడికి సుఖంతో నిద్రతోటి సంబంధం ఉండదు. నేను ఎక్కడ చదువుకుంటున్నానన్న దానితో సంబంధం ఉండదు. అలా చదువుకుంటూనే ఉంటారంతే. ఎక్కడో అక్కడ చదువుకుంటాడు, ఎంతమంది మధ్యలోనైనా చదువుకుంటాడు. అసలు దాని మీద అనురక్తి లేదనుకోండి, మీరు ఎన్ని తీసుకొచ్చి ఎంత వాతావరణం కల్పించండి, వాడికి మాత్రం చదివిన పుస్తకం తాను కాలేడు. అందుకే మీరు పాండవుల క్రమశిక్షణ గమనిస్తే ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళు విద్యాభ్యాసమునందు మాత్రం అటువంటి అనురక్తితో ఉంటారు. కాబట్టి వేదశాస్త్రం, ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం శాలిహోత్రుని ఆశ్రమంలో అధ్యయనం చేశారు. తదనంతర కాలమునందు వాళ్ళు విదర్భ, మత్స్య, త్రిగట్ట, కీచక దేశాలు దాటి ఏకచక్రపురాన్ని చేరుకుని అగ్రహారంలో ప్రవేశించి నివాసం చేస్తున్నారు. 5 అన్నదమ్ములు ప్రతిరోజు అగ్రహారంలో ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడేవారు. ఆ ఇంటి యజమానులు భిక్ష వేసేవారు. ఆ అన్నం పట్టుకుని తల్లి దగ్గరికి వచ్చేవారు. ఆ తెచ్చిన పదార్థాలన్నీ అక్కడ పెడితే అమ్మ ఏం చేసేదంటే పదార్థాన్ని 2గా విభాగం చేసేది. సగం భీముడికి పెట్టేది, మిగిలిన సగం 4 పాండవులు తాను తినేది. ఒక్క సగం తిన్నా నిజానికి భీముడికి ఆకలి తీరేది కాదు. అలా కాలం గడుపుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. అంత కష్టం ఎవరికి వచ్చింది? పాండురాజ కుమారులకు వచ్చింది. ఎవరు పాండురాజు? తెల్లవారి లేస్తే కొన్ని వేల మందికి భూరిదానములు చేసినవాడు, అఖండ భరతావనిని పరిపాలన చేసినవాడు. తెల్లవారి నిద్ర లేచి ఆయన స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఎందరో సామంతరాజులు ఆయనకి నమస్కారం చేయడానికి బారులు తీరేవారు. తన అన్నకి బంధువులకి ఎనలేని సంపదలనిచ్చినవాడు నిరతాన్నదాత. అటువంటి పాండురాజు కొడుకులు అన్నం తినడానికి భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేసి తెచ్చిన అన్నాన్ని ఏడుస్తూ కూర్చోకుండా కుంతి విభాగం చేసి పిల్లల్ని పోషించుకుంటారు. భిక్షాటన చేశారు మహానుభావులు. అయితే మహాతల్లి యొక్క ధర్మానురక్తి అటువంటిది కుంతీదేవిది. ఒకానొక నాడు ఏ ఇంటిలో వీళ్ళు ఆతిథ్యం పొందుతున్నారో ఆ ఇంట్లో అకస్మాత్తుగా ఆ ఇంటి యజమాని పెద్దగా రోదనం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆమె వింది, భీముడు ఇంట్లో ఉన్నాడు. ఆమె భీముడితో అంది, మనం అందరం ఇన్ని కష్టాలు పడుతున్నాం, నిజానికి మనది పైకి కష్టం. ఎందుచేత పైకి కష్టం మంది అంటే లలిత జటాజిన కుశవల్క ధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచార వృత్తిని వెలయంగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఇక్కడ మీరు జటా వల్కములను ధరించి అంటే లేడి చర్మం కట్టుకొని జుట్టు జటలు కట్టుకొని భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. మనది కష్టమే. కానీ ఇంత కష్టంలో ఉన్నా మనకు ఆశ్రయం ఇచ్చినవాడు ఈయన ఎందుకో ఏడుస్తున్నాడు ఇవాళ. ఈయన ఎందుకు ఏడుస్తుండాలి? ఇందు సుఖము ఉండితిమి ఒరులెరుగకుండా ఎలుకో ఇప్పుడు ఈ విప్రు నింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. ఇంత కష్టంలో ఉన్నా మనం ఈ పాటి సుఖంగా ఉన్నామంటే ఎవరు కారణం? ఈయన ఇంట్లో మనకు ఆశ్చర్యం ఇవ్వబట్టేనా అంత అన్నం తిని పడుకుంటున్నాం? అటువంటిది ఆయన పాపం ఏడుస్తున్నాడే ఎందుకో ఇంత గట్టిగా. ఏడుస్తున్నప్పుడు ఆయన కష్టం ఏమిటో తెలుసుకొని ఆయన కష్టాన్ని తీర్చే ప్రయత్నం మనం చెయ్యాలా వద్దా? కాబట్టి వెళ్ళి నేను అడిగొస్తాను, ఎందుకు ఏడుస్తున్నాడో వెడతాను. ఇది కుంతీదేవి గొప్పతనం. ఎందుకు ఏడిస్తే మనకెందుకు కానీ, ఇప్పుడు ఇల్లు అడిగితే లేనిపోని గొడవ, ఇప్పుడు ఏదో మాట ఇచ్చేసి అక్కడి నుంచి తగుదునమ్మా అని బయలుదేరితే మనకే ఠికానా లేదు.
మనమే భిక్షాటన చేసి బతుకుతున్నాం. ఇప్పుడు మన సంగతి ఎక్కడైనా బయటపడిందంటే ఏ రాక్షసున్నో ఎవడి జోలుకో మనం వెళ్ళి ఆయన్ని ఎవరో కొట్టారని మనం వాణ్ణి కొట్టేవాడు భీముడు తప్ప ఇంకోళ్ళు లేడు, దుర్యోధనుడికి తెలిసి వాడు వచ్చి మన మీద పడి ఎందుకు వచ్చింది, ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, మనకు ఆశ్రయం ఇచ్చాడు, పాపం కష్టం వచ్చింది, ఆయన కష్టం ఏదో ఆయన పడతాడు, మనకి ఎందుకని చెప్పి తడికిచాటి నుంచి విని ఏమీ వెనగనట్టుగా ఊరుకునేటటువంటి బేల మనస్తత్వం కుంతిని కాదు. అది ఆవిడ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఈ ఒక్క పద్యం చేత ఎంత పైకెక్కుతోంది కుంతి, ఇన్ని సుగుణములు కలిగినటువంటిది అని చెప్పక చెప్తున్నారు నన్నయ్య గారు. కాబట్టి కష్టం ఏమిటో తెలుసుకుంటానని వెళ్ళి నిలబడి వింటోంది. అది చాటు నుంచి కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి నిలబడింది. కానీ దుఃఖార్తితో ఉన్నాడు కదా, ఆ కారణం చేత ఆయన కుంతీదేవి వచ్చి అక్కడ నిలబడి వింటోందన్న విషయాన్ని గమనించి కూడా ఆగలేదు. ఆగకుండా బాధతో చెప్పేస్తున్నాడు, ప్రభువుకి ధర్మానురక్తి ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, దానికి తగిన బలం ఉండాలి. ధర్మరక్షణ విషయంలో అని నిర్లక్ష్య భావన ఉన్న రాజు పరిపాలించిన చోట ప్రజలకు ప్రశాంతత ఉండదు. కాబట్టి ప్రభువు పట్టించుకోడు. ఇటువంటి చోట ప్రమాదం రాకుండా ఎలా ఉంటుంది? ఇటువంటి చోట ఉండడం నా తప్పు, వంతొస్తుందిలే అనుకున్నాను, వచ్చేసింది. కాబట్టి నేను వెళ్ళిపోతాను రాక్షసుడికి ఆహారంగా. అంటే ఆవిడంది భార్య, ఇంటి యజమాని మీరు వెళ్ళడం ఏమిటి? నన్ను మీరు ఎందుకు భార్యగా స్వీకరించారు? వంశం నిలబడాలని. వంశం నిలబడడానికి కావలసినట్టుగా కొడుకుని కూతుర్ని కని ఇచ్చేసానుగా, ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను ఆయనకి ఆహారంగా వెళ్ళిపోతాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.